రైట్. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అధికార దుర్వినియోగం యథేచ్ఛగా కొనసాగుతున్నది. పోలీసులు కాంగ్రెస్ నేతలు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు. మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్కు జీ హుజూర్ అంటున్నారు. 26వ వార్డులో దౌర్జన్యానికి దిగాడు. రోహిత్ ఆదేశాలకు అనుగుణంగా మాజీ మున్సిపల్ చైర్మన్ 10వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మల్లికార్జున్ గౌడ్తో పాటు 10 మంది గులాబీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఎన్నికల ఓటమి భయంతో మల్లికార్జున్పై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఘటనా సమయంలో మల్లికార్జున్ గౌడ్ లేనప్పటికీ కక్షపూరితంగా వ్యవహరించారు. అదే సమయంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్డు డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డా పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. రోహిత్ తన కారులో అర్ధరాత్రి ఇద్దరిని ఢీకొట్టి గాయపరిచినప్పటికీ ఖాకీలో ఒక్క కేసు నమోదు చేయలేదు. పోలీసుల తీరును మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. వద్దు సార్ గోలిగడవులు ఉన్నారు, గోలిగడవులు వస్తున్నారు. మాకు వాడోళ్ళు ఉంటే ఏమి ఇబ్బంది కాదు మాకు. ఏ బాబు ముందురండి. వద్దు సార్ రైట్. ఈ ఘటనకు సంబంధించి స్పందించడానికి మాజీ ఎమ్మెల్యే మనకు అందుబాటులో వచ్చారు. పద్మా దేవేందర్ రెడ్డి గారు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ ఘటన అసలు ఏంటి, అసలు ఏం చెప్తుంది ఘటన సంబంధించి? చాలా అధికార దుర్వినియోగం జరుగుతా ఉంది. యాక్చువల్ గా నిన్న 5 o'clock తర్వాత సైలెంట్ పీరియడ్ కాబట్టి ఎవరు కూడా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా తిరగడానికి వీల్లేని పరిస్థితి, తిరగొద్దా ఎలక్షన్ కోడ్ ప్రకారము. కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు కావచ్చు, వాళ్ళ ఫాదర్ మైనంపల్లి హనుమంతరావు గారు కూడా గల్లీలల్లో స్కూటీలు వేసుకొని ఒకరు, ఆ నల్ల బండ్లు వేసుకొని ఒకరు తిరుక్కుంటూ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసిండ్రు. ఎలక్షన్ కోడ్ ఉండి ఆ టైంలో పోవద్దు బయటకని తెలిసినప్పటికీ కూడా మరి డబ్బులు వంచే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు అసలు గల్లీలు తిరుక్కుంటూ బండ్ల మీద తిరుక్కుంటూ పెద్ద పెద్ద వెహికల్స్ వేసుకొని మల్కాజిగిరికి వెళ్ళి చాలా మందిని తీసుకొచ్చి అన్ని అండదండలతోని పోలీసులు చూస్తుండగానే పోయి అలా వివరించడం జరుగుతా ఉంది. ఇదేందని ప్రశ్నించినందుకు మా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైన కానీ మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరిగింది. ఇప్పుడు కూడా 26th వార్డులో స్టిల్ నౌ ఇంకా ఎమ్మెల్యే గారు అక్కడే తిరుగుతా ఉన్నారు. పోలింగ్ స్టేషన్ దగ్గరికి రావడం, అక్కడ అందరిని బెదిరియడం, ఇప్పుడు బెదిరింపు అయితే మీరే చూస్తా ఉన్నారు. ఆ విధంగా అసలు ఎలక్షన్ అయినా ఇదే అనిపించేది, ఎలక్షన్ ఇది ఇంకేమన్నా జరుగుతుందా అని అన్ని ఇబ్బందులకు భయభ్రాంతులకు ప్రజలు కూడా ఆడ భయపడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఆడ అలాంటి అంటే పోలీసు వాళ్ళు వీళ్ళ జరిగిన మెదక్లో అసలు ఎప్పుడు జరగాలి. ఇప్పటి వరకు 10 years లో ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరగని పరిస్థితి. ఈ రోజే అసలు ఎలక్షన్ కోడ్ అనేది కనబడతలేదు. ఎలక్షన్ కోడ్ సైలెంట్ పీరియడ్, ఇక్కడ ఎవరు కూడా బయటకు రాకుండా ఓన్లీ కేవలం అక్కడున్న ఎలక్షన్ ఆఫీసర్స్ తోనే పోలింగ్ జరపాలి. కానీ మొత్తం టోటల్ అధికార దుర్వినియోగమే. అసలు ఏకపక్షంగా ఎలక్షన్ చేసుకునే విధంగా రకరకాల ఇష్యూస్ తోని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఓవైపు ఓటేసుకోవడానికి ప్రజలు స్వతంత్రంగా మంచి ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ఓటేసుకోవాలి, దానిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తున్నారు. నాకు ఒకటే అనిపిస్తా ఉంది, వాళ్ళు ఓడిపోతామనే భయంతో ఇవన్నీ సృష్టించుకుంటా ఉన్నారు. ఓడిపోతామనే భయం వచ్చింది కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్నాయి, ముఖ్యంగా మెదక్లో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మెదక్లోనైతే మొన్నటి నుండే స్టార్ట్ అయింది, 3 days నుండే ఈ విధమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మేడం, ఒక మెదక్ జిల్లానే కాదు, యావత్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా మంత్రులు కూడా వారి కాన్స్టిట్యూషన్లో ఇట్లా కాన్వాయిలు వేసుకొని తిరుగుతున్నటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి ఏదైతే పోలింగ్ రోజున కూడా ఇలా జరగడం అనేది ఎలా చూస్తారు? చాలా దురదృష్టకరం. ఈ విధమైన గవర్నమెంట్ మేము ఎప్పుడు చూడలేదండి. గవర్నమెంట్ చూడలేదు, ఎలక్షన్ ఆఫీసర్ను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.
ఈ విధమైన ఎలక్షన్ అయితే ఎక్కడ ఎన్నడూ కూడా జరగలేదు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది ఈ దుశ్చర్య. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్లు కంట్రోల్ చేయాలి, పోలీస్ కంట్రోల్ చేయాలి, ఇటువంటి జరగకుండా చూసుకోవాలి. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే ఇమీడియట్ గా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించడం వాళ్ళ మీద పెడతలేరు. ఎలక్షన్ రూల్స్ పాటించి అక్కడ ఉన్న వాళ్ళు అంటే వీళ్ళని ఏంది ఇట్లా చేస్తుందని ప్రశ్నించినందుకు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇదే విధానము కొనసాగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కేవలం ఓడిపోతామనే భయంతో చేస్తున్నదే తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా ప్రజల ఆదరణ కోల్పోయింది కాబట్టి ఈ రోజు వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. మేడం, ప్రధానంగా సాయంత్రం కూడా మొన్నటి నుంచి కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఏదైతే జరుగుతున్నటువంటి తీరు కావచ్చు, మొన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఘటన కావచ్చు, నిన్న జరిగినటువంటి కావచ్చు, అన్నిటికి సంబంధించి కులంకసంగా వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇవి ఖచ్చితంగా అరికట్టాలని చెప్పేసి ముందస్తుగా వారికి కోరినప్పటికీ కూడా ఎస్సీసీ ఇప్పటి వరకు కూడా అక్కడ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. దీన్ని ఇట్లా చూస్తారు? అదేనండి, ఎలక్షన్ కమిషన్ కూడా ఎంత చెప్పినప్పుడు కూడా చాలా రిక్వెస్ట్లు పెట్టినాం. ఎలక్షన్ కమిషన్ చాలా కంప్లైంట్స్ పెట్టినాం. ఈ వీళ్ళ మైనంపల్లి రోహిత్ వాళ్ళ ఫాదరు స్కూటీ వేసుకొని రామాయణపేట గల్లీలా డబ్బులు వంచుతూ తిరగడానికి చేసిన ఆ స్కూటీతో పాటుగా విజువల్స్ కూడా మేము ఎలక్షన్ కమిషన్ పంపించడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎలక్షన్ కోడ్ లో ఉల్లంఘించిందనే కేసు కానీ, లేకపోతే ఎలక్షన్ కోడ్ లో ఇటు తిరగొద్దని పోలీసులకు ఆర్డర్ కానీ ఎటువంటిది కూడా ఇప్పటి వరకు జరగలేదు. పోలీసుల వాళ్ళే అండదండలతో తీసుకుపోయే పరిస్థితి కనబడుతుంది. అంటే వాళ్ళు అక్కడ ఇప్పుడు వచ్చిన కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇవాళ 26th వార్డుకు ఆ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. అక్కడ ఎలక్షన్ కోడ్, అక్కడ పోలీసులు ఉన్నారు, ఆయన నిలువరించలేకపోతున్నారు. ఎలక్షన్ కోడ్ ఈ పోలింగ్ స్టేషన్ వరకు రావద్దు, అసలు రావద్దు ఈ ఎలక్షన్లా అని వాళ్ళకి చెప్పలేని పరిస్థితి కనబడతా ఉంది. అంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఎలక్షన్ నియమావళిని పాటించాలని మాత్రం వాళ్ళకి ఇప్పటి వరకు కూడా నియమాలని తుంగలో దొక్కేసి, ఎలక్షన్ నియమాలని తుంగలో దొక్కేసి వాళ్ళకే సపోర్ట్ చేస్తూ తిరుగుతున్నారు. అక్కడ నిలువరించాలి, రాకుండా చూడాలనే పద్ధతి అయితే కొనసాగుతలేదు ఎక్కడ. థ్యాంక్ యూ మేడం. వద్దు సార్, గోలిగడవలు ఉన్నారు, గోలిగడవలు వస్తున్నారు మాకు. వాడోళ్ళు ఉంటే ఏమి ఇబ్బంది కాదు మాకు.